నా క్లాస్కి వచ్చాను. 2014లో మేము 20 జిల్లాలు తిరిగి 34 అన్ని తెలుగు రాష్ట్రాలన్నీ తిరిగి ముఖ్యమైన జిల్లాలలో క్లాసులు చేయడం జరిగింది. బనగానపల్లిలో నేను క్లాస్ చేసినప్పుడు వచ్చారంట మీరు. అప్పటి నుంచి సాధన చేస్తున్నారా? అప్పటి నుంచి అంటే అప్పుడప్పుడు చేస్తున్నాను, రెగ్యులర్గా చేయలేదు. చేసినప్పుడు నాకు బాడీ అనేది గట్టిగా కొంచెం పెయిన్ ఉంటుంది. ఇప్పుడు చేసినప్పుడు వంగపోయేది స్టార్టింగ్లో చేస్తుంటే ఈరోజు కూడా బాగా ఉంది, మంచిగా పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు బాడీ అనేది ఫ్రీ అయింది, బాగా ఫ్రీ అయింది. ఇప్పుడు మహాపురుషులు వేస్తే కొత్త ఏం చేస్తారంటే బాడీ పట్టుకుని పోయి సరైన సహకారం ఇద్దరు ఉంటుంది బయట. ఈ సాధన చేయడం వల్ల బాడీ యొక్క నడుము కాలు అని ఫ్రీ అయ్యి మహాముద్ర ఫ్రీ చేయగలుగుతాం, శరీరం కూడా తేలిక అవుతుంది అని అంటున్నారు. చాలా సంతోషం. దానివల్ల ధ్యానం కూడా చక్కగా కుదురుతుంది. చాలా మంచి ఇంకేమన్నా అడగాలి? అది 3 నెలల నుంచి చెరువులో చక్కగా బాగా వస్తుంది. అది 3 నెలల నుంచి నాకు చెవులోకి వెళ్ళి హృదయంలో నాదం వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది, మాట్లాడుతుంటే కూడా నేను వినగలుగుతున్నాను. వెరీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనకు ఇట్లా కూర్చోవడానికి స్టైల్గా కూర్చోవడానికి ఇంకా ఏమైనా ముద్రలు ఉన్నాయి. నాకు ఇట్లా కూర్చోవడం సైకిల్ అట్లా మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చూపించిన కదా, మళ్ళీ ఒకసారి చూస్తాను అందరికి. కింద కూర్చొని చూడండి, ఓకే? రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను, కింద కూర్చొని అందరూ చూస్తారు కదా. రండి అయ్యా, రండి. తాకండి తాకండి. గోవిందాయపల్లిలో 2వ క్లాస్ ఉన్నదండి. దానికోసం ఎవరు కూడా ఆశ్రమ ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. అక్కడ ఉండే వాళ్ళు కూడా సాధకులే, ఒక టైమింగ్ అంటూ ఉంది, 9 to 5 మాత్రమే కాల్స్ చేయండి. అక్కడ ఉండే వాళ్ళు కూడా సాధకులే, వాలంటీర్ సర్వీస్ చేసే వాళ్ళే. ఆ నెంబర్ ఉండేది ఓన్లీ క్రియాయోగ క్లాసెస్ ఎక్కడ జరుగుతాయనేది కాల్స్ చేయండి. అక్కడ ఉండే వాళ్ళు కూడా సాధకులే, మిగిలిన టైంలో అవైలబిలిటీ ఉండదు. 2వ వారం గవర్నమెంట్ క్లాస్ జరగట్లేదు. ఒక వీక్ ఇక్కడ పెడతారు, కాల్స్ చేయకండి. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. 2వ ఆదివారం గోవిందాపల్లిలో మా గురువులు మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యత నిమిత్తం 2వ ఆదివారం ఈసారి గోవిందాపల్లి ఉంటలేదు. మళ్ళీ గోవిందాపల్లి క్లాస్ అని కూడా కాల్ చేయకండి అని చెప్తున్నారు. అలాగే ఆశ్రమానికి కాల్స్ కూడా టైమింగ్స్ ఏంటిది కొంచెం తగ్గాయి. గవర్నమెంట్ ఆఫీసులో టైమింగ్స్ ఏంటిది 9 to 5. మరి అదే ఫాలో కండి. సాధకులు ధ్యానం చేసుకోనికి ఆశ్రమానికి వస్తారు. 24 గంటలు నేనే చెప్తాను. అయితే మీరు ఉదయం 9 నుంచి 5 లోపలే కాల్ చేయాలి. దేనికోసం చేయాలి? క్లాసు డేట్ తెలుసుకోవడం కోసం, క్లాసు ఎక్కడ జరుగుతాయని తెలుసుకోవడం కోసం. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏమంటారు, కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ప్రశ్నలు వేయకండి. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఏదైనా రాంగ్ మెసేజ్ సలహా ఇచ్చారనుకో, మళ్ళీ ఇది కదా, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అయితే మీరు ఆశ్రమ నెంబర్కి ఎవరైనా మెసేజ్ పెడితే ఎక్కడ ఏ లొకేషన్లో క్లాసులు జరుగుతున్నామో లొకేషన్, గూగుల్ మ్యాప్, అడ్రస్ అన్నీ పంపిస్తారు. ఎవరు ఇంకో సీనియర్ వ్యాలంటే, జూనియర్ వ్యాలంటే కాల్స్ మాట్లాడతారు, సీనియర్ వ్యాలంటే ఇప్పుడు మీ పేరేంటి, డీటెయిల్స్ అన్నీ పంపవాలి. కొత్తగా వచ్చారు, వాళ్ళ పర్సనల్స్ మనం అడగొద్దు. ఎవరైనా ఎత్తొచ్చు. ఒక ఆఫీస్లో రిసెప్షనిస్ట్ ఎవరైనా మన కంపెనీ పేరు అంటే కదా, ఇది ఎవరిలో రాస్తామంటే అంటారు. ఫోన్ ఎత్తాం కానీ ఎందుకు మేము కరెక్ట్గా చేసిన ఫోన్ అనేది వాళ్ళకి కన్ఫర్మ్ కోసం. ఇంకా వాళ్ళ డీటెయిల్స్ మనకు అవసరం లేదు కదండి. రిసెప్షనిస్ట్ డీటెయిల్స్ మనకేమి సంస్థతో కరెక్ట్ కానీ సంస్థ డీటెయిల్స్ మీకు ఉండాలి, అంతేనా? అట్లా ఆ విధంగా దీనికి అందరూ సహకరించండి. మంచిగా హాయిగా మీకు ఏమి డ్యూటీ చేస్తలేము, సాధన చేసి తరించండి అంటున్నాము, అంతే కదా. ఇంకా ఏమైనా డ్యూటీ చేస్తున్నాను మీకు చెప్పండి. ఓపిక వ్యాలంటీర్ సర్వీస్ వచ్చి చేయాలి. ఏదో వడ్డించే కాడ ఇటువంటిది ఏదైనా క్లాసుల్లో సీనియర్స్ ఏం చేయాలంటే జూనియర్స్ కొత్త వాళ్ళకి వస్తే ఏదో వ్యాలంటీర్ సర్వీస్ అందియండి. అట్లా ఈ విధంగా మీరు చక్కగా మీరు అందరూ కూడా మీకు ఓపిక ఉంటే వ్యాలంటీర్ సర్వీస్ చేయొచ్చు. ఎట్లా అంటే కొత్త వాళ్ళు వస్తారు పాపం, వాళ్ళకి వడ్డించాలి, వాళ్ళకి మనం ఇది చేయాలి. ఇప్పుడు ఎదిగిన పిల్లవాడు ఏం చేయాలి?
చిన్న పిల్లవాడికి తమ్ముడికి తినిపీకు, తమ్ముడికి అన్నం పెట్టుకో అని పెద్దవాడికి చిన్న వాడి డ్యూటీ వేస్తే ఎత్తుకో తమ్ముడిని, నేను పని చేస్తున్నాను కాసేపు ఆడించు ఎత్తుకో అంటారు కదా. అలాగే మీరు కూడా పెద్దవాళ్ళు, గురువు అంటే తండ్రి, అర్థమైందా? పెద్ద కొడుకు లాగా పెద్ద కూతురు లాగా మీకు అర్థమైందా? ఏం చేయాలి? ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని చూసుకొని కొంచెం వ్యాలంటరీ సర్వీస్ అందించవచ్చు. అట్లా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు వ్యాలంటరీ సర్వీస్ అందించవచ్చు. అయితే ఇక్కడ దీని వెనక ఈ ప్రోగ్రాంలు జరగాలంటే దీని వెనక ఎందరో కృషి, శ్రమ, వ్యాలంటరీ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేసిన ఆయన మన దుర్గాచార్య ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు. అండదండగా మనకి మన కార్యక్రమాల్లో ఇవి కావాలంటే సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే వెంకటేష్ ఉన్నారు, మహేష్ ఉన్నారు, తర్వాత ఇట్లా చాలా మంది కూడా ఇప్పుడు కొండలరావు ఉన్నారు, తర్వాత ఇంకో కొండలు డబల్ కొండలు ఇంకో కొండలు ఆయన ఉన్నారు, బాలచంద్ర ఉన్నారు వందల దగ్గర, అలాగే రమేష్ ఉన్నారు. అట్లా ఈ విధంగా ఇప్పుడు మనకు భరత్ ఉన్నాడు, మారుతి ఉన్నాడు. నిజంగా మారుతి అంటే హనుమంతుడు అంటారు. మారుతి అంటే ఏంటిది? హనుమంతుడేనా? ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఇక 24 గంటలు ఏదైనా పని చెప్పినా కానీ కాన్సల్టేషన్, ఫోకస్, హనుమంతుడు లాగా అంకిత భావము, శరణాగతి, ఏదైనా పని చేయాలంటే ఇది చేయడం. అర్థమైంది కదా? ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు పాపం. మరి నీ పేరు ఏదో ఉంటాయా? నాగరాజు ఉన్నాడు. ఏ రకంగా ఈ సంస్థకు మనం మేము ఉన్నాము, వెనక మేము ఉన్నాము. అట్లా అక్కడ కొండలు ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన కొండలరావు, ఒక ఆయన కొండలు, బల్కంపేట కొండలు, గుంటూరు కొండలు. అట్లా ఆ విధంగా ఫోన్లు మాట్లాడుతానే కొండలు ఉన్నాడు, ఫోన్లు మాట్లాడతాడు వ్యాలంటరీ తోటి. ఫ్రీగా యోగ ఆశ్రమం అండి, మీకు లొకేషన్ మా ఇంకా వేరే ఆయన పంపుతాడు అని చెప్పేట ఆయన కొండలు. అట్లా ఆయన కాకపోతే ఇంకొక ఆయన కూడా ఎత్తవచ్చు. మళ్ళీ వాళ్ళ పర్సనల్ మనకు అవద్దు, ఎందుకంటే వేరే వేరే మాట్లాడుతుంటారు. సాధకులు ఎవరైనా తీయొచ్చు కాల్సి. ఇట్లా వ్యాలంటరీ సర్వీస్ చేస్తున్నారు. మంచిగా మీరు కూడా వ్యాలంటరీ సర్వీస్ చేయాలంటే ముందుకు వచ్చి చేయొచ్చు. ఇక మీకు ఇది చేయాలని కండిషన్ లేదు, మీకు ఇది చేయాలి అది చేయాలని. 20 years నుంచి కూడా ఎవరిని రూపాయి అడగకుండా అంటే ఎవరైనా తోచి సంస్థకు హెల్ప్ చేస్తేనే తప్ప మనం అడిగేది లేదు. కనుక అందరికీ ఆధ్యాత్మికంలో ముందుకు చూడండి. 10 మంది 7-8 మందికి కేచర్ ముద్ర వచ్చింది. కేచర్ ముద్ర వచ్చింది. వాళ్ళకు ఒక వారం రోజులు భోజనం పెట్టకున్నా ఏమీ కాదు. ఆ ముద్ర గుండె జబ్బులు రావు జన్మలో, వాళ్ళకి ఆకలి డబ్బులు కంట్రోల్ వస్తాయి, బీపీ షుగర్లు రావు, జీర్ణశక్తి పెరుగుతుంది. కేచర్ ముద్రలో ఉంటే చెప్పులు లేకుండా ఎండలో తార్ రోడ్డు మీద నడిచినా వాళ్ళ శరీరంలో హీట్ పెరగదు, ఆకలి డబ్బులు కంట్రోల్ వస్తాయి, శ్వాస సుష్మలలో నడుస్తుంది. చక్కగా మంచిగా సాధనలు చేస్తున్నారు వాళ్ళు. నేను 30 కిలోలు తగ్గా. నేను 30 కేజీలు తగ్గాలి. 30 కిలోలు. గుంటూరు నుంచి వచ్చాడు. నేను గుంటూరు నుంచి వస్తాను. మీ ఫోన్లు మాట్లాడితే కొండలరావు గారు మీరు అర్థమైందా? వీళ్ళంతా కూడా వ్యాలంటరీ సర్వీస్ చేస్తేనే మన సంస్థ ఇదవుతుంది. కనుక మన కృతజ్ఞత భావంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ చాలా సంస్థల్లో సర్వీస్ అందించారు. వీళ్ళ సారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన భాస్కరరావు గారు, వీళ్ళ అయితే అయ్యాయి కదా. అయితే వీళ్ళంతా కూడా మనకు సర్వీస్ చేస్తేనే తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి. తీసుకున్న వాళ్ళు వెనక్కి జరగండి అమ్మా. బాలచంద్ర వంట మాస్టరు పర్ఫెక్ట్గా మీకు రుచికరమైన భోజనాలు తీసుకెళ్ళారు. ఇంకేమన్నా ఉంటే తీసుకురండి. ఉన్నాయా? అట్లా మీరు కూడా సాధనలో మంచి ఒక రుచులుగా తయారకండి. ఒక వివేకానంద స్వామి ఎలా ఆయన సామాన్య ఒక స్టూడెంటే కదా, ఒక రుచి అయినా లాయమాసే నార్మల్ గృహస్థుడికి లాయమాసే దీక్షించాలి. ఒక యోగి ఆత్మీయంగా చదవండి, ఒక యోగి ఆత్మీయంగా గురువులందరూ కూడా ఫ్యామిలీ లైఫ్లో ఉండి పట్టణ జీవితంలో ఉండి రుచులు అయ్యారు. మీరందరూ కూడా ఫ్యామిలీ జీవితంలో పట్టణ జీవితంలో ఉండి ఒక రుచులుగా తయారు కావాలి. అదే నేను కోరుకునేది. ఒకటేంటిది, స్వస్థ భారత్ కావాలి. ఏం కావాలి? స్వస్థ భారత్. స్వచ్ఛ భారత్ మంచిదే. స్వచ్ఛ భారత్ అంటే పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, మంచిది. స్వస్థ భారత్, స్వస్థ అంటే ఆరోగ్యకరమైనది. రోగం లేని భారతదేశం కావాలి. స్వస్థ భారత్ మంచిదే.
స్వచ్ఛ భారత్తో పాటు స్వచ్ఛ భారత్ అంటే ఆరోగ్యకరమైన భారత్. దీనికంటే ఇంకా ముఖ్యం బ్రహ్మజ్ఞాన భారత్ రావాలి. బ్రహ్మజ్ఞాన భారత్. ఇప్పుడు కృషికాలంలో అందరూ బ్రహ్మజ్ఞానం అజ్ఞానం లేదు. స్వార్థం అనేది పోవాలి మనిషిలో. అర్థంగా నేను వేరు నువ్వు వేరు అనేది పోవాలి. ఒకే దేవుడు, ఒకే జాతి, ఒకే మతం, ఒకే జాతి, ఒకే దేవుడు, ఒకే మతం. నువ్వు వేరు నువ్వు వేరు అని భేదభావాలు పోయి అన్ని మతాలు అన్ని కూడా కలిసిమెలిసి ప్రపంచ శాంతి ఏర్పడుతుంది. ప్రపంచం అంతా కలిసిమెలిసి ఉంటారు. దానికోసమే అమెరికా దేశం 30 సంవత్సరాల మరణం చేయాలన్నా 360 బ్రాంచ్లు పెట్టేసి విదేశీయులందరూ క్రియాయోగులు గూగుల్లో కొట్టండి. క్రియాయోగులు ఎంతమంది చేస్తున్నారు? ఆటోబయోగ్రఫీ బుక్ కొన్ని లక్షల బుక్, కొన్ని మిలియన్ బుక్స్, అది అన్ని భాషలకి 100 భాషల్లోకి రిలీజ్ అయితే ప్రపంచ ఫేమస్ బుక్ ఆటోబయోగ్రఫీ యోగి ఆత్మకథ హిందీ, ఒక యోగి ఆత్మకథ తెలుగు. ఆ బుక్ పేరు 100 భాషల్లోకి రిలీజ్ అయిన ఆ పుస్తకం ప్రతి ప్రపంచంలో అన్ని భాషల్లో ఉంది. ఎక్కువ సేల్ అయిన గ్రంథం అది యోగులుగా తయారు చేసింది. కనుక మీరు కూడా అట్లా యోగం చేసి మంచి చక్కటి బెనిఫిట్స్ పొందండి. దీనికి లేనాదేనా బంధు పిరివి ఆనందం. ₹1 ఖర్చు ఉందా చెప్పండి. ఇంట్లో కళ్ళు మూసుకోండి, మీ ఇల్లే ధ్యాన కేంద్రం, ఇల్లే హిమాలయాలు. అర్థమైందా? ఇక చక్కగా సాధన చేసుకోండి. కేఎంసీ ప్రాక్టికల్ వీడియోస్ చూసి, కేఎంసీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోస్ చూసి డౌట్ క్లియర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక ఋషులుగా తయారు కావాలి. మీ నుంచి మీ తల్లిదండ్రులు ఏమైనా ఆశించారా చెప్పండి. మీ తల్లిదండ్రులు మీ నుంచి ఆశించారా? మీరు మీ పిల్లల నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? మా వంశం నిలబెట్టాలి, మా గౌరవం నిలబెట్టాలి, మా ప్రతిష్ట నిలబెట్టాలనేది ఒకటే కోరుకుంటాం తప్ప రిటర్న్ ఏం కోరుకోరు కదా. అర్థమైంది కదా? అలాగే మీరు కూడా ఏం చేయాలి? మీ నుంచి కూడా మేము ఏమి కోరుకోలేము. సాధన చేసి తరించండి, ఆరోగ్యం కాపాడుకోండి, మనశ్శాంతి పొందండి, మోక్షం పొందండి. నిస్వార్థంగా మేము కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలకు సేవ చేయమని ఇక్కడ వచ్చారు, మా గురువులు పంపించారు. ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో కూడా మా సేవ అవసరం ఉంది. అందుకని అప్పుడప్పుడు జూనాగారికి వెళ్ళి సేవకు పోతుంటాం. డ్యూటీ వేశారు, బాధ్యతలు పెంచారు గురువులు. అందుకనే ప్రతి నెలలో క్లాసులు జరుగుతున్నాయి. సమయానుకూలంగా ఆదివారాల్లో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరిగినా అవి సద్వినియోగం చేసుకోండి. కనుక ఆ విధంగా మనకు ఇది ఉండాలి. కనుక ఇవన్నీ ఈ సేవని సద్వినియోగం చేసుకోండి. మీరు ఆరోగ్యవంతులుగా, మనశ్శాంతిగా, ఎన్లైటన్మెంట్ పొందాలి. అదే నేను కోరుకునేది మీ నుంచి, అదే నేను ఆశించే మీ నుంచి. గురు దక్షిణగా ఆశించేది అదే. అప్పుడే నేను ఆనందపడతాను. అర్థమైంది? మీరు పనులు ఇస్తేనో, వస్త్రాలు తెచ్చిస్తేనో, డొనేషన్ ఇస్తేనో కాదు నేను తృప్తిపడేది. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఎంటర్టైన్మెంట్ పొందండి. చక్కటి గొప్ప ఆధ్యాత్మికంగా రుచులుగా ఎదగండి. అదే నేను మీ నుంచి ఆశించేది. అప్పుడే నేను నిజంగా మీ నుంచి ఆనందం పొందుతాను. అదే నాకు మీరు ఇచ్చే గురు దక్షిణ. మీరు అడుగున్నారా? స్వామి, నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది స్వామి ఇక్కడ కూర్చున్నాం. అదే చెప్పండి. మహేష్ గారు ఇక్కడ కూడా ఇప్పుడు మన పని ఏది ఉన్నా కానీ తన పని వదిలిపెట్టుకొని కూడా వాలంటీర్ సర్వీస్ చేయడానికే ముందు ఉంటాడు. ఇటువంటి వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. నాగరాజు కూడా మంచిగా ఏదైనా పని చెప్పినా కానీ మేము ఉన్నాం స్వామి అని పలుకుతారు. పిలిస్తే పలుకుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. కూడా సాధన చేస్తుంది చిన్న బాబు. ఎందుకు తల్లిదండ్రులు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా మా పిల్లలు వినాలని ఎందుకు ఇస్తారు? తల్లిదండ్రులు టీవీ చూసుకుంటా కూర్చుంటే పిల్లలు టీవీ చూస్తారు. అవునా? తల్లిదండ్రులు ధ్యానం చేయండి, పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు. అర్థమైంది కదా? కనుక మీరు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా మీరు సాధన చేస్తే అందరూ ఇది చేస్తారు. రెండవ ఆదివారం గోవిందరాజు క్లాస్ లేదండి. ఇప్పుడు ఉన్నట్లయితే మన కేఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతసేపు అందులో వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. అది చూసుకొని మీరు క్లాస్ రావాలి. ఎందుకంటే క్లాస్ గురించి ఎక్కువ క్లాసులు వస్తున్నాయి. వాళ్ళంటే ఛానల్ చేయడానికి కూడా ఇబ్బంది కాబట్టి మన నోటిఫికేషన్స్ మీరు ఫాలో అయితే కొద్దిగా అప్డేట్స్ వస్తాయి. దయచేసి మనకి చేసుకోండి, దాని ప్రకారం ఫాలో అవుతుంది. ఇది ఇంపార్టెంట్ డౌట్ ఉన్నప్పుడు మాత్రమే ఫాలో చేయండి. అది కూడా 9 గంటల నుంచి 5 గంటల మధ్యలో మాత్రమే ఫాలో చేయాలి. అది యాపిల్స్ కొత్త వాళ్ళకి అవకాశం సాధన చేస్తున్నారు. గురువారం
బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ముందుగా సంపాదించి ఉన్నారంటేనే మీరు ఉండగలిగితేనే అక్కడికి రావాలి, లేదంటే రావద్దండి. అది మనకి మీరు కాల్ చేసి ఆశ్రమం కాల్ చేసి సమాచారం తీసుకున్న వాళ్ళని రావాలి. గురువు అంటే అందుబాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆశ్రమంలో చేయాలి, అక్కడ ఉండి స్నానం చేయాలనుకుంటున్నారు. మీ ఆధార్ కార్డు తీసుకురావాలి, ఒక పాస్పోర్ట్ ఫోటో రెండు తీసుకురావాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్ తీసుకురావాలి. వాళ్ళతో మాట్లాడించి స్వామి చేతి ఇచ్చింది ఏదైనా తినచ్చు మనం. మంచిది వెజిటేబుల్స్ నేను ఎక్కువ వెజిటేబుల్స్ అర్థమైనా మరొక వెజిటేబుల్స్ వెనక్కుండి ఎక్స్పీరియన్స్ వచ్చిందని కాబట్టి చెప్పండి ఇవ్వండి స్వామి ఇందాక ఇక్కడ కలిసి కూర్చోమన్నారు కదా స్వామి. అమ్మ అంటే చెప్పమ్మా, నువ్వు చెప్పు. కూటస్థంలో దృష్టి పెట్టి కూర్చున్నప్పుడు స్వామి నాకు కళ్ళు ఉన్నట్టుండి మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. కళ్ళు మూస్తూ వెళ్ళాయి, అసలు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వలేదు. ఆ టైంలో ఈయన భగవాన్ రమణ మహర్షి కనిపించాడు స్వామి. వెరీ గుడ్ ఈ బ్లాక్ అండ్ వైట్ ఆ ఫోటోలో అట్లా కనిపించాడు స్వామి. వెరీ గుడ్ కనిపించి నన్ను 5 మినిట్స్ దాకా ఇలాగే చూస్తున్నాడు, నా వైపు ఇలా చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు నేను ఈ పెద్ద ఆయన ఎవరు నన్నే చూస్తున్నారు అనుకున్నాను స్వామి. నేను తర్వాతకి మళ్ళీ కలర్ఫుల్ గా అయ్యాడు స్వామి. కలర్ఫుల్ గా అయ్యాడు, మళ్ళీ ఉడుకు నిల్చున్నాడు. తర్వాత బ్లాక్ అండ్ వైట్ పై కలర్ఫుల్ గా అయ్యాడు. చాలా సంతోషం. నిల్చున్న తర్వాత నువ్వు నేను ఒకటే అని చెప్పాడు స్వామి. చెప్పి ఇంకా వెళ్ళిపోయాడు. నా కళ్ళు అప్పుడు ఓపెన్ అయ్యాయి. చాలా సంతోషం. నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు ఋషుల దర్శనం అవుతుంది, ధ్యానం బాగా చేస్తే ఋషుల దర్శనం అవుతుంది. ఆ ఋషి మనం ఒకటే అనేది తేలిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అమ్మగారు కలిగింది స్వామి. ఇంకా తర్వాత కళ్ళు ఓపెన్ అయిన తర్వాత నేను అనుకున్నాను, ఆయన ఎవరు ఈ పెద్దనే నాకు ఇలా కనిపించి నువ్వు నేను ఒకటే అని చెప్పారు, ఎవరు ఈయన అని నేను అనుకున్నాను స్వామి. నాకు ఒక ఇక్కడ నుంచి నాకు లోపల నుండి ఒక వాయిస్ వినిపించింది స్వామి, భగవాన్ రమణ మహర్షి అని. సంతోషం. అప్పుడు నాకు అనిపించింది నేనే భగవాన్ రమణ మహర్షి. చాలా మంచిది. ఇక్కడ బాధ్యతని విస్మరించొద్దు. గురాస్తులు ఎట్లుండాలి, నేనేం చెప్తాను, పశువులు పక్షులు ఉంటాయి. ఏం చేస్తాయని ఉదయం సూర్యోదయానికి భోజనానికి అడిగి వెళ్ళిపోతాయి, మళ్ళీ సూర్యాస్తమానికి గూడు చేరుకుంటాయి. గురాస్తులు ఏం చేయాలి, ఉదయం ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ చక్కగా ఇంటికి రావాలి. ఉదయం సాధన చేసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి సాధన చేసుకోవాలి. ఇంటి దగ్గర ఉండేది ఫ్యామిలీ హ్యాపీ. మనం ఎక్కడో ఉండి ఫ్యామిలీ ఎక్కడో ఉంటే బాధాకరంగా ఎంత సంపాదించి కూడా ఫ్యామిలీ ఉంటుంది. కానీ ఆ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండి మనము సాయంత్రంకి కష్టపడి ఇంటికి రావాలి. బాధ్యతయుతంగా ఫ్యామిలీని చూసుకోవాలి. కలిసిమెలిసి ఫ్యామిలీతో ఉండాలి. ఉండి బాధ్యతలు నెరవేర్చుకునే సాధన చేయాలి. మంచి ఒక ఋషిగా ఉండాలి. రాజు పోయి మహర్షులు అవుతారు కదా, రాజర్షులు. అట్లా మీరు కూడా ఒక గృహస్థ మహర్షులుగా కావాలి. రాయ భాష ఒక ఋషి అయింది కదా, అట్లా గృహస్థ ఋషులుగా మీరు తయారు కావాలి. ఒక యోగాత్మక గురువు లాగా మీరు కూడా తయారు కావాలి. మంచిది. అందరి సెలవు మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. చెప్పండి అందరూ. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. క్రియాయోగులకు ఒకటి. ఇద్దరు క్రియాయోగులు కలిసినప్పుడు ఏమనుకుంటారు? ఓం. ఓమే భగవాన్. అతను త్రిమూర్తులు, త్రివేదము, త్రిలోకములు ఉన్నాయి ఓంలో. కనుక ఇది ఒకటి. ఈ యొక్క తారతమ్యము పాటించాలి. క్రియాయోగులు కులమతము పాటించాలి. ఒకే జాతి, ఒకే మతము, ఒకే దేవుడు ఉన్నది. ఈ సబ్కామానికి అయితే మీరు ఈ ఇంట్లోకి దిగొద్దు. భగవంతుడు అంతా ఒకటే. తారతమ్యం చూడరాదు. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని చూడాలి. ప్రశాంతంగా ఉండాలి. మన పనులు మనం చక్కగా చేసుకోవాలి. ఎవరైనా మనల్ని ద్వేషించినా మనం ఇతరులని ద్వేషించకూడదు. ప్రేమగానే ఉండాలి. దీనివలన శత్రుత్వాలు పెరగవు. ప్రపంచమంతా మన వాళ్ళు అవుతారు. ప్రపంచమంతా మన వాళ్ళు కావాలంటే ప్రతి మనిషిలో మనం ద్వేషించినా ద్వేషించకండి. చిన్న బాధ్యత ఒకటి, మనం ద్వేషించినా తిరిగి ద్వేషించకండి. అట్లా సర్వజీవులనే ప్రేమించండి. చక్కగా సాధన చేయాలి. సాధన జరిగినప్పుడు మీకు మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్నదే సర్వజీవుల్లో ఉంది. అంతా సర్వబ్రహ్మమైన జగతాన్ని అనుభవం కలుగుతుంది. అప్పుడు అంతా శాంతి. ఇంతవరకు నోరు చెడ్డవాసన ఉంది. ఈ జ్ఞానంలో దిగినాక సువాసన వచ్చింది సార్ నాకు. ఇంతవరకు నాకు చెడ్డవాసన వేస్తుండే, ఇప్పుడు సువాసన వస్తుంది.
వచ్చింది స్వామి జ్ఞానం అయితే కేసరి ముద్రలో ఉంటే నోట్లో సువాసనలు వస్తాయని చెప్తాం కదా. ఆయన ఇంతవరకు ఏంటంటే ఉల్లిపాయ వెల్లిపాయ తినేవాడు ధ్యానం చేయకపోతుండే కదా, నోట్లో దంతంలోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి దుర్వాసన వచ్చేది. ఈ కేసరి ముద్ర ఎప్పుడు పెట్టుకొని ఉండడం వలన నోట్లోకి వెళ్ళి సువాసనలు వస్తున్నాయి ఆయన. కేసరి ముద్రలో ఉంటే 4 గంటలు కూర్చొని 6 గంటలకు లేస్తాం. ఉదయం 4 నుంచి 6 వరకు చేస్తున్నాడు. 3 గంటలకు అది పెట్టుకుంటా అలారం పెట్టుకొని దినం చేస్తున్నాను. మన మిడ్డి నుండి నా కొడుకు వచ్చి ఏడాది కోసిండు, ఎందుకు తినవాలి మా స్వామి చెప్పాడు తినను. చూసారా, నేను 10,000 పెట్టి ఏడాది తెచ్చి తింటలేవాలి. 6 నుంచి వాళ్ళ కొడుకు వచ్చి ఏడాది కోసాడు, ఎందుకు తినవు నీ కోసం తెచ్చినానంటే నాయన నేను శాకాహారం తింటా అని శాకాహారం తిన్నాను. నేను తినను. ఎప్పుడు కేసరి ముద్ర ఉండి సాధన చేస్తే నోట్లో సుగంధ ద్రవ్యాలు సువాసనలు వస్తున్నాయి. మంచి అనుభవం కలిగింది. సంతోషం. అయ్యా చెప్పండి, చెవులో నుంచి సౌండ్ వస్తుంది. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ధ్యానం? నేను ధ్యానం చేయట్లేదు, 6 ఇయర్స్ దగ్గరికి ఎక్కువ గట్టిగా మాట్లాడాలి. 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను సౌండ్. అది హాస్పిటల్కి వెళ్తే అది ప్రాబ్లం అని చెప్పారు, కానీ ఇప్పుడు సాధన సేమ్ అదే సౌండ్ వస్తుంది. నాకు 4 నెలల నుంచి ఉంటుంది. దానికి దీనికి తేడా అంటే ఒకటి చూడండి, కొన్ని ఆరోగ్య సమస్యలతోటి కూడా కొన్ని రకాలు వస్తాయి. అయితే ఆ సౌండ్ మీకు శరీరానికి హాని కానీ ఇబ్బంది కానీ కష్టం కానీ కలిగించకపోతే నో ప్రాబ్లం. కష్టం లేకపోతే దాంతో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది జప సాధన చేసినా ధ్యానం చేసినా స్థిరంగా కూర్చొని చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆరోగ్య సంబంధమేమో మనకు బాధిస్తుంది, ఆధ్యాత్మికందేమో ఆనందాన్ని కలిగిస్తుంది, శరీరానికి శక్తిని ఇస్తుంది. ఆరోగ్య సమస్యతో వచ్చినవి ఏమైనా ఉన్నాయనుకో అవి శరీరానికి అది మనకు దుఃఖాన్ని బాధని కలిగిస్తుంది. ఓకే, కొంతమందికి గత జన్మ సంస్కారం చేత తక్కువ రోజుల్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తాయి. కొంతమంది తక్కువ జన్మలో ర్యాంకులు బాగా సంపాదిస్తారండి ఏకాగ్రతలో. కొంతమంది 24 గంటలు బుక్ పట్టిన బుర్రకి ఎక్కరు. అవునా? ఆ బాబు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ కాబట్టి ఇట్లా అంటున్నాడు. చూసినట్టు ఆమె క్లేవర్ అన్నట్టుగా అర్థమవుతుంది. నేను ఒకసారి పేజీ చూస్తున్నట్టే ఆమె క్లేవర్ అన్నట్టుగా అట్లా ఒక్కొక్కరు 24 గంటలు బుక్ పట్టినా బుర్రకి ఎక్కరు. మా బుద్ధి మాంద్యం ఉందండి, మావాడిని షార్ప్ కావాలంటే ఏం చేయాలి స్వామి అంటే చిట్కాలు ఇస్తుంటాం. ఏం చెప్తాం? బుద్ధి మాంద్యం పోవాలంటే అయ్యా జ్యోతిష్మతి గింజల్ని పాలలు కలిగి తాగండి అయ్యా మెమరీ పవర్ పెరుగుతుంది అంటున్నాం. సలహాలు ఇస్తుంటాం. అది ఎక్కడంటే హిమాలయస్ అంటే హిమాలయాలో దొరికింది, ఇంటి పక్కన దొరికేది చెప్పండి స్వామి. హిమాలయాలో పోతామంటే షాప్లో దొరుకుతుంది. అట్లా కనుక కొంతమంది గత జన్మ సంస్కారం చేత తక్కువ సాధనతో ఎక్కువ తొందరగా రిజల్ట్ ఉంటుంది. కొంతమందికి కొంచెం స్లో రిజల్ట్ ఉంటుంది. వాళ్ళ షాప్ నుంచి వాళ్ళ సాధనను బట్టి వైరాగ్యం చేస్తూ ఉంటుంది. మీరు కొంతకాలం ధ్యానం ప్రాక్టీస్ చేసినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి అనుభవమే కదా, చాలా సంతోషం. మంచిది, చాలా మంచిది. మంచిగా ఈ రోజు వచ్చిన వాళ్ళు పాత వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, కొత్త వాళ్ళు కూడా మంచిగా సాధన చేస్తున్నారు. ఇలాగే బాగా సాధన కొనసాగించండి, మంచిగా సాధన మంచి అనుభవాలు పొందండి. ఒంటికి పడతలేదా? అల్లము జీలకర్ర బాగా కూరల్లో వేసుకోండి, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. ఒంటికి పడతారు భోజనం. చెప్పండి. మన సాధకుని అడిగితే అది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా భయపడవద్దు, మంచి ఎక్స్పీరియన్స్. శ్వాస పైకి వెళ్ళినప్పుడు ఏం కంగారు పడవద్దు. కొంతమందికి ఏం చేస్తారంటే మహాముద్ర వేస్తాము. కొంతమందికి ఒంటరితనం అంటే భయం ఉంటుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చీకట్లో ధ్యానం చేయడం అంటే ఒంటరితనం అంటే. అయితే ఇట్లా ధ్యానం చేసినప్పుడు ఒంటరిగా ఏంటంటే మనసు సూక్ష్మంగా వెళ్తుంది. కొంతమంది భయపడిపోతారు. భయపడవద్దు, లాయర్ భాషనే చెప్తారు ఈ విషయం, లాయర్ భాషనే చెప్తారు. దీనికి భయపడవద్దు అంటారు. ఎందుకంటే మనసు సూక్ష్మంగా వెళుతుంది, ఆలోచనలు లేకుండా అవుతుంది. దాంట్లో కంగారు పడదు. ఒంటరితనం భయపడేటోళ్ళు ఇక్కడ భయపడతారు. మంచి ఎక్స్పీరియన్స్, దాంతో భయపడదు. మైక్ దగ్గర పెట్టి ఓకేనా? మంచిది, అందరికీ మంచిది. 3 రోజుల ముందే ఛానల్లో ఏ లొకేషన్ క్లాస్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది ఒక చిన్న వీడియో వస్తుంది. ఆ వీడియో కింద వాట్సాప్ నెంబర్ రాసి ఉంటుంది కదా, దానికి లొకేషన్ పంపండి, క్లాస్ రావాలనుకున్నాము, లొకేషన్ పంపండి. హనుమంతరావు గారు కూడా నిజంగా హనుమంతుడే సేవలు. ఎలక్ట్రిసిటీ పని కానీ ఇంకా ఈ పని అని కాదు, ఆల్రౌండ్ ఏ పని హనుమంతుడే సేవలు. ఆయన గురుమూర్తి, ఆయనకు ఇద్దరు కృషి
శిష్యులు అనుకో పనిలో ఇక్కడ వచ్చినాక క్రియాయోగంలోనే ఇద్దరు మనకు శిష్యులు అనుకోండి, కానీ వాళ్ళు ఎలక్ట్రీషియన్ పనిలో వీళ్ళు శిష్యులు. ఎలక్ట్రీషియన్ పని కానీ ఇంకే పని అయినా కానీ మంచి సేవలు హనుమంతుని లాగా బాగా ఇది చేస్తారు. మంచిది, ఇంకా అందరికీ సెలవు. మంచి గోరు